మహర్షుల తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు. తాళపత్ర నిధి డే 82. పిడుగులు పడేటప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకు అనమంటారు పెద్దలు? వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మము. ఆ సమయంలో చెట్టు క్రింద ఉండకూడదు. అలాగే అర్జున ఫాల్గుణ అనమనటంలో ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది. మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం వద్దకు తెస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను శమీవృక్షం మీద నుంచి క్రిందకు తెమ్మంటాడు. అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న 10 పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు. అర్జునుడి 10 నామధేయాలు: అర్జున, ఫాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ. కావున అర్జునుడి 10 పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలచినా భయం తీరుతుంది. కొన్ని ప్రాంతాలలో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్ర శూల విరిగిందని అదే పిడుగని చెబుతారు. అలా చెప్పటంలో కూడా అర్జునుడిని తలచి వినిపించటమే. అందుకనే పెద్దలు పిడుగులు పడేటప్పుడు అర్జున ఫాల్గుణ అని అనమంటారు.